హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్స్ మ్యాక్సియా ఛానల్. ఈరోజు నేను మీకు ఒక చాలా ఈజీ అయిన మ్యాట్ని అయితే తయారు చేసి అయితే చూపిస్తున్నానండి. అది చాలా ఈజీ, చాలా వేరంగా కూడా అయిపోతుంది. నావైతే ఓల్డ్ లెగ్గిన్స్ అని అంటాం, బట్ ఏంటంటే నావి కొత్తవే. అవేంటంటే మధ్యలో చిరిగిపోవడం, నేనైతే అన్నీ చింపేసి ఇలా అయితే ఒక పెద్ద జడలా అల్లానండి. చాలా సింపుల్గా అయితే వేరం అయితే చేసేలా అని అనుకున్నాను, అలాగే చేసేసాను. ఒక రోజులోనే తయారు చేసాను. ఆ లెగ్గిన్స్ అన్నీ పీసులా కట్ చేశానండి. ఫస్ట్ పీసులా కట్ చేసి అన్నీ ఒక పక్కకు అయితే పెట్టుకొని ఇలా పీసెస్లా అన్నీ సైడ్కి అయితే పెట్టుకున్నాను. ఇందులో ఏంటంటే బ్లాక్ కలర్, దెన్ ఈ శాండిల్ కలర్ ఉన్నది. నెక్స్ట్ నాది ఓల్డ్ టాప్ కూడా ఒకటి ఉన్నది, అది కూడా మిక్స్ చేసి సరౌండింగ్లో వేసానండి. చాలా బాగా అయితే వచ్చింది. ఇలా అయితే బ్లాక్ ప్లస్ ఈ చందనం కలర్ది మిక్స్ చేసుకొని అయితే ఇలా జడలా అల్లాను. చాలా పెద్దదిగా వచ్చింది. ఎక్కువ లెగ్గిన్స్ నా ఉన్నాయి, అవి మధ్యలోనే చిరిగిపోవడం. నాకైతే మరి మధ్యలో చిరిగిపోతే ఎవరైనా వేసుకుంటారా ఏంటి? అలా అయితే వేసుకోం కదా, అలా అని చెప్పి మా ఆయన అయితే అన్నారు, ఇవన్నీ పారేసాయి అని అన్నారు. ఎందుకు పారడం అని చెప్పేసి నేనైతే ఇలా ప్లాన్ చేసుకొని అయితే కొత్తగానే ఉన్నాయి అలా అని చెప్పి ఇలా కట్ చేసుకొని అయితే ఇలా జడలా అల్లుకొని అయితే ఇలా మ్యాట్లా తయారు చేసుకున్నాను. మధ్యలో అయితే ఈ చందనం కలర్ వచ్చింది. చాలా అంటే చూడడానికి చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ బ్లాక్ ఒకటి మిక్స్ చేసాం కదా, దానికి కాంబినేషన్లో చాలా బాగా అయితే అయ్యింది. నెక్స్ట్ ఒక జడలా ముందుగానే అల్లేసుకున్నాను అనమాట. అల్లేసుకున్న తర్వాతే ఇదంతా నేను ఇలా ఎగ్ షేప్లోని ఇలా చుట్టుకొని అయితే లాస్ట్కి అయితే గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ అది రౌండప్లో వచ్చింది. చాలా అందంగా అయితే కుదిరింది. నేను మా వాళ్ళకైతే చూపించాను, చాలా బాగా చేసావు, బట్ ఏంటంటే వెయిట్ ఎక్కువ అయిపోయింది కరుణ అని చెప్పి అన్నారు. వెయిట్ ఎక్కువైపోతే ఇది తడపాల్సిన అవసరం అయితే లేదు. నేనైతే పడుకునే మంచం దగ్గర అయితే కిందనైతే పెట్టుకుంటాం కదా, కిందన పెట్టుకున్నాను. మనం మంచం ఎక్కే ముందు డస్ట్ గట్రా ఉంటుంది కదా అని చెప్పి ఈ మ్యాట్కి అయితే తుడుచుకొని మంచం ఎక్కితే మనకైతే సదుపాయంగా ఉంటుంది, తడపాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పి వాళ్ళకైతే అన్నాను. ఓ అలా ప్లాన్ చేసావా అని చెప్పి వాళ్ళు అన్నారు. చాలా బాగుంది అని చెప్పి అన్నారు. మాకు ఒక్కటి తయారు చేసి అయితే ఇస్తావా అని అడిగారు, బట్ ఏంటంటే ఉంటే కదా నేను ఇస్తాను. ఒకవేళ అవి కలెక్షన్ అవి ఒక సెట్ అయ్యింది అంటే నేను ఇస్తానని వాళ్ళకి ఓకే చెప్పాను. సరే నేను మీకు చేసి ఇస్తాను తప్పకుండా అని చెప్పి అన్నాను. ఇదే పెద్ద అల్లిక కదా అండి, చాలా బాగా అయితే వేరం అయితే అయిపోయింది. దాని తర్వాత పెద్ద సూత్ అయితే ఈ మీదన ఫస్ట్ రౌండప్లో కుట్టుకొని అలా రౌండప్ కుట్టుకొని మధ్యగా అయితే వెళ్తాము. స్టిప్గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా మనం తిప్పుకొని కుట్టుకుంటేనే స్టిప్గా ఉంటుంది. మరి మనం ఎత్తే ముందు ఇవి జడలు వేరే సపరేట్గా రావండి. ఇలా ప్లాన్ చేసుకొని అయితే స్టిప్గా అయితే కుట్టుకున్నాను. చాలా అందంగా అయితే వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.